మరణం జయించి తిరిగి లేచిన సజీవుడైన యుగయుగములు జీవించుచున్న యేసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు. మనమందరము ఏ ముడత కలంకము లేక ప్రభువు ఎదుట మనలను నిలవబెట్టుటకు ఆయన శక్తిమంతుడు. ఆయన తన ఆత్మను మనకు ఉచితముగా దయచేసినటువంటి వాడు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఆత్మచేత ముద్రింపబడినటువంటి వారు. దేవునికి వందనాలు. ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాటలో జీవమున్నది, సత్యమున్నది, వెలుగు ఉన్నది, మహిమ ఉన్నది, ప్రభావము ఉన్నది. అట్టి మాటలను మనం వినుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలో ఉన్నటువంటి ఆ జీవము, వెలుగును, ఆ సత్యాన్ని మనకు ప్రత్యక్షపరచునుగాక. కొన్ని దినములుగా మనము ప్రభు యొక్క మరణ సంఘటనలు, ప్రభు యొక్క మరణములో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తుల జీవితాలు, వాళ్ళ ప్రతిస్పందనలు, ప్రభు యొక్క మరణం గురించి యేసు క్రీస్తు పలికినటువంటి మాటలు మరియు అపోస్తలులు పలికినటువంటి మాటలను మనం ధ్యానించుట అది ఎంతో మంచిది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే రక్షణ కార్యము ప్రభు మరణములోనే ఉన్నది. ప్రభు పలికినటువంటి 7 మాటలలో మనము తిరిగి, అంటే కేవలము ఒకరోజు క్రైస్తవ సంప్రదాయములలో శుభ శుక్రవారము మనము ఆ 7 మాటలను ధ్యానం చేస్తూ ఉంటాము. ఆ సమయాన్ని బట్టి ఒక్క దినంలోనే, కొన్ని గంటల్లోనే 7 మాటలు, 7 మంది ధ్యానం చేయుట నిజంగా అది చాలా తక్కువ సమయం. అది సరిపోదు. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత మనము తిరిగి నిదానముగా ఒక్కొక్క మాటను ధ్యానించే అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. వాటి విషయంలో ప్రభువు కార్యం చేస్తూ ఉన్నాడు. అనేక నూతనమైనటువంటి ప్రత్యక్షతలను దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ క్రమంలో మనము 6వ మాటను మనం చేసుకుందాము. సిలువలో పలికినటువంటి 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. మనము ధ్యానించవలసినటువంటి మాట సమాప్తమైనది. ఇది యేసుక్రీస్తు సిలువలో పలికినటువంటి మాట. ఈ సమాప్తమైనది అన్నటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు అనేకుల ద్వారా అనేక సత్యాలను బోధిస్తూ ఉన్నాడు. ఆ సమాప్తమైనది అన్నటువంటి మాట ద్వారా భూ ప్రజలు తెలుసుకోవలసినటువంటి సత్యము మరియు దేవుని యొక్క బిడ్డలు అనగా సంఘము, అనగా క్రైస్తవులు, వారు తెలుసుకోవలసినటువంటి సత్యాలను మనము గ్రహించాలి. 2 కోణాలలో ఆ మాటను మనము పరిశీలించాలి. యేసుక్రీస్తు సమాప్తమైనది, దాన్నే పర్యాయ పదాలలో ముగించబడినటువంటిది, సమాప్తమైనది అన్నటువంటి మాటలో మనం యేసుక్రీస్తు పుట్టినది మొదలుకొని మరణము వరకు మనము వాటిని పరిశీలిస్తే
ప్రభువు వేటిని ఆయన ముగించాడు. వేటిని ఆయనకు అప్పగింపబడినటువంటి పనులు, అప్పగింపబడినటువంటి పెద్ద పని రక్షణ కార్యము. ఆ రక్షణ కార్యాన్ని చేరుకోవడానికి, ఆ రక్షణ కార్యాన్ని ముగించడానికి, అక్కడికి చేరుకోవడానికి మధ్యలో అనేకమైనటువంటివి ఆయన ముగించాడు, సమాప్తము చేశాడు. ఈ సమాప్తం చేశాడు, ముగించాడు అన్నటువంటి మాటలో వేటిని సమాప్తం చేశాడు, వేటిని ముగించాడు అన్నటువంటి దాంట్లో కూడా 2 కోణాలున్నాయి. అవి మనము చూస్తుండగా అవి మనకు అర్థమవుతాయి. మొట్టమొదటగా యేసుక్రీస్తు ఆయన ఈ లోకములో బోధిస్తున్నప్పుడు 5వ అధ్యాయం మత్తయి సువార్తలో ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకు వచ్చాడు. అది నెరవేర్చాడు. హల్లెలూయా. ఇది గలతీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయములో ఆ మాట మనం చూస్తాం. ఏమి ముగించాడు? ఏంటి సమాప్తమైనది? అంటే ధర్మశాస్త్రము నెరవేర్చబడినది. మనలను ధర్మశాస్త్ర శాపము నుండి, భారము నుండి, దాస్యము నుండి, అక్షరము నుండి మనలను విడిపించటానికి ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుట అనగా ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆజ్ఞలన్నిటిని పాటించుట కాదు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుట అనగా ఎవరైనా ధర్మశాస్త్రానికి వేరుగా నడిచినట్లయితే వారికి శిక్ష. అది ధర్మశాస్త్రం చెప్తుంది. తప్పు చేస్తే శిక్ష. అయితే యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే మానవుల యొక్క అంటే ధర్మశాస్త్రము నాకు వ్యతిరేకంగా చేసినటువంటి ప్రజలకు రావలసినటువంటి శిక్షను తన మీద వేసుకొనుట ద్వారా ఆయన నెరవేర్చాడు. దాన్నే ఇంకొక మాటలో పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వ్రాస్తూ, ఇదిగో ఎవరైనా ధర్మశాస్త్రానికి వేరుగా వెళ్తే వారు శాపగ్రస్తులు. అయితే ఆ శాపాన్ని తన మీద వేసుకొనుట ద్వారా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుట. సమాప్తమైనది అన్నటువంటి దానిలో అనేకమైనటువంటివి పరిశుద్ధాత్మ ద్వారా మనకు దేవుడు సహాయం చేస్తాడు వాటిని గ్రహించడానికి. ఇప్పటికైతే ఆయన ఏ విధంగా దాన్ని నెరవేర్చాడో ధర్మశాస్త్రాన్ని మనము నేర్చుకుంటున్నాం. గలతీలకు రాసినటువంటి పత్రికలో కొన్ని వచనాలను మనం చదువుకుందాము. 4వ వచనములో గలతీ 4:4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఆ పదాలు మీరు గమనించండి. ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఈ 2 మాటలకు 2 మాటలు ఒకటే మాట. లోబడిన వారు, లోబడిన. కానీ అర్థాలు వేరుగా ఉన్నాయి ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే. మనము ధర్మశాస్త్రమునకు లోబడిన వారము అంటే అర్థం ఏమిటంటే
ధర్మశాస్త్రాన్ని ఒక పౌలు గారు దాన్ని ఎట్లా చూసాడంటే, బాల శిక్ష అంటే బాలురను శిక్షణలో పెట్టేది ఒక సిస్టమ్, ఒక సంస్థ, ఒక రాజ్యాంగం. అంటే ఈ సిస్టమ్ ఎట్లా చెప్తే అట్లా పిల్లలు వినాలి. అంటే దాన్ని ఇంకొక మాటలో పౌలు గారి భాషలోనే ఈ పిల్లలందరూ ఈ బాల శిక్ష ఆధీనంలో, దాస్యములో ఉన్నారు. అంటే ఇంకొక మాటలో ధర్మశాస్త్రమునకు లోబడిన వారు అనగా, ధర్మశాస్త్రం యొక్క ఆ భారము, బరువు మనుషుల మీద ఉంది అన్న విషయము అక్కడ మనకు బయలుపడుతుంది. మనం కాదు, మనం దేనికి లోబడినటువంటి వారమంటే, మూల పాఠాలకు మనం లోబడ్డాము. ఇజ్రాయేలీయులైతే ధర్మశాస్త్రానికి లోబడ్డారు. అది దాని మొదటి అర్థం. ఈయన ధర్మశాస్త్రానికి లోబడిన వాడు ఆయనంటే, ఈయన ధర్మశాస్త్రమునకు ఏమి లోబడి లేడు. దీని అర్థం ఏమిటంటే, ధర్మశాస్త్రము పాటించకుంటే ఎవరికైతే శిక్ష వస్తుందో, ఆ శిక్ష తన మీద వేసుకొనుటయే ధర్మశాస్త్రానికి లోబడుట. హల్లెలూయా! ఇది ముగించబడింది. దీనికి ఇంకా కఠినమైనటువంటి మాట మనకు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఆయన ఎట్లా దీన్ని ముగించాడో 10వ అధ్యాయం అనుకుంటాను, చివరి వచనము, లేకపోతే 8వ అధ్యాయం నేను చదువుతాను. 8 చివరి వచనము. 13వ వచనంలో, హెబ్రీ 8:13, ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. సమాప్తమైనది అంటే ధర్మశాస్త్రము యొక్క పరిపాలన ముగించబడినది. హల్లెలూయా! ఇంతకుముందు మనము ఎలక్షన్స్ కొరకు ప్రార్థన మనం చేస్తున్నాం. పరిపాలకుల కొరకు మనం ప్రార్థన మనం చేస్తున్నాం. సమాజమునకు పరిపాలకులు, నాయకులు, రాజకీయము, ఈ రంగమంతా ఉండాలి. అయితే ఒక సిద్ధాంతము, ఒక ధర్మము, ఒక శాస్త్రము, ఒక రాజ్యాంగము బైబిల్‌లో ఉన్నది. దాని ద్వారా ప్రజలు ఒక దాస్యంలో ఉండిపోతున్నారు అన్నటువంటి విషయము ప్రభు గుర్తించి దానిని ఆయన ముగించాడు. ఇదిగో ఎందరైతే యేసుక్రీస్తు చేసినటువంటి ఇట్టి కార్యమును, యేసుక్రీస్తు ముగించినటువంటి ఇట్టి కార్యమును గుర్తిస్తారో వారు స్వతంత్రులు. హల్లెలూయా! ఇది పాఠం, మొదటి పాఠం. మనం ఏ అక్షర సంబంధమైనటువంటి ధర్మశాస్త్రము కింద ఇక లేము. మనము దానికి వేరుగా కృప కింద, కనికరము క్రింద మనం వచ్చాము. దానినే క్రొత్త నిబంధన క్రిందికి మనము వచ్చాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మొదటిది. ఇంకా చాలా ఉన్నాయి గాని నేను అన్నీ చెప్పలేను గాని, రెండవది ఏంటి ముగించాడు అంటే, మరణమును ఆయన ముగించాడు. మరణము అంటే మనకు తెలిసినటువంటి అర్థము 2 అర్థాలు మనకు తెలుసు. ఒకటేందంటే శారీరకంగా మన జీవితం ఈ లోకంలో ముగిస్తే, ఎవరైనా చనిపోతే మరణించాడు. అది మనకందరికి తెలుసు. నంబర్ 1. నంబర్ 2, రెండవ మరణం ఉంది. ఎవరైతే క్రీస్తును అంగీకరించరో, దేవుని యొక్క సువార్తకు అవిధేయులవుతారో, ఇక లిస్ట్ ఉన్నారు వాళ్ళందరూ కూడా నరకంలో పడతారు. అక్కడ కూడా నిత్య మరణము అనుకుంది. ఇక మూడవది ఉంది. ఇది అసలైంది. దీన్ని ముగించాడు. హల్లెలూయా! మూడవది ఏంటంటే,
మీరు ప్రకటన గ్రంథంలో చూస్తే నరకములో చివరిగా వేయబడినటువంటిది మరణం. మొదటి కొరింథీ 15వ అధ్యాయములో చివరి వచనములలో విజయమందు మరణము మృంగివేయబడెను. మరణమా, ఓ మరణమా, నీ విజయమెక్కడ? నీ ముల్లు ఎక్కడ? హెబ్రీ 2, 13, 14 వచనములలో అపవాది మనుషులను మరణము అనేటువంటి భయములో పెట్టేసింది. అసలు ఈ దీన్ని మరణం అనేటువంటిది ఒకటుంది. దాన్ని ఆయన తన మరణము ద్వారా ముగించాను. హల్లెలూయా! సమాప్తమైనది ఏంటి ఆయన ముగించాడు అంటే, ఈ మరణం అనేటువంటిది ఒకటుంది. అది ఫిజికల్‌గా మనకు కనపడేది కాదది. మనకు తెలిసిన ఫిజికల్ మరణం మనకు తెలుసు. అనేకులను ఒక మరణం, మృత్యువు కంబలిస్తూ ఉన్నది. దానిని ఆయన మరణము ద్వారా ముగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అది మనకెంత దాని విషయం ఎంత జ్ఞానం ఉన్నా లేకపోయినా, ఎంతమందినైతే ఆ మరణం, ఆ మాట మనం చదువుదాము హెబ్రీ పత్రికలో. చాలా మంచి మాట. అది మనము ఎప్పుడు ధ్యానించవలసినటువంటి మాట. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును. అపవాది దగ్గర ఒక బలం ఉంది. ఏం బలం తెలుసా? మరణం అనేటువంటి బలం ఉన్నది. ఆ మరణాన్ని ఈయన మరణము ద్వారా నశింపచేయుటకు, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. అక్కడ ధర్మశాస్త్రం విషయంలో కూడా విడిపించుటకు, ఇక్కడ మరణ విషయంలో కూడా విడిపించుటకు సమాప్తమైనది. అవి కార్యాలు సమాప్తమైనది. ఇదిగో అపవాది ఉన్నాడు. కానీ అపవాది ఓడిపోయిన స్థితిలో ఉన్నాడు. వాడింకా నరకంలో వేయబడలేదు. ఈ ఓటమి ఎట్లొచ్చింది అంటే, యేసుక్రీస్తు ఆ పని ముగించాడు. ఆ పని ఆయన ముగించాడు. దేవునికి స్తోత్రం. సమాప్తమైనది అన్నటువంటి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు అనేక సత్యాలను మనకు బయలుపరుస్తూ ఉంటాడు. ఇదిగో యేసుక్రీస్తు సమాప్తమైనది ముగించాడు. ఇంకొకటి 17వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఇంకొకటి ముగింపు. సమాప్తమైనది. దేవా, నువ్వు నాకు ఇచ్చినటువంటి వారిలో ఎవనిని నేను పోగొట్టుకొనలేదు. అది చూద్దాము 17వ అధ్యాయములో యోహాను సువార్తలో ఆయన ఏం ముగించాడో. నాలుగో వచనంలో, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. లోకము నుండి 6వ వచనం యోహాను 17:6, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిచితిని. వారు ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి ఉన్నాను. వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించి
నవన్నీయు నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. దేవుడు ఇక్కడ కొంతమందిని యేసుక్రీస్తుకి అప్పగించాడు, ఇచ్చాడు. ఇచ్చాడంటే రా మెటీరియల్ ఇచ్చాడు. రా మెటీరియల్ ఇస్తే దాన్ని ఈయన సంపూర్ణంగా చేశాడు. హల్లెలూయా! ఇదిగో సంఘ సంపూర్ణత సంఘమును వధువుగా సిద్ధపరిచేటటువంటి పనిని యేసుక్రీస్తు ముగించాడు. హల్లెలూయా! యేసుక్రీస్తు ముగించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ భూమి మీద వధువును సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క నిత్య ప్రణాళికలో ఆయన కార్యములన్నీయు ముగించబడ్డాయి. సంఘమును సిద్ధపరిచేటటువంటి కార్యము ఆయన ముగించాడు. దాన్ని మనము తీసుకొని ఆ ముగింపులోనికి మనము రావాలన్నటువంటిది పాఠం. సమాప్తమైనది. సంఘం కొరకు తాను సంఘమును రక్షించుటకు, సంఘమును వధువుగా తీర్చిదిద్దుటకు యేసుక్రీస్తు చేయవలసినటువంటి కార్యములు ముగించబడ్డాయి. ఇప్పుడు మనమైతే ఒక సంఘముగా పరిపూర్ణతలోనికి రావాలి. పరిశుద్ధతలోనికి, నీతి మార్గంలోనికి మనం రావాలన్నటువంటి ఆశను పుట్టించుట. యూదా పత్రికలో చివరి వచనములో ఇదిగో ఆయననే తండ్రి ఎదుట మనల్ని నిరపరాధులుగా, నిష్కలంకులుగా నిలువబెట్టువాడు. ఇప్పుడు యేసుక్రీస్తు కొత్తగా చేయవలసినటువంటిది ఏం లేదు. అన్ని చేసేసాడు. మనము దాన్ని ఉపయోగించుకొని మనము పరిపూర్ణంగా కావడమే. అది పాయింట్. మనకనిపిస్తది ఇంకా సంఘం సిద్ధపరచబడలేదు గదా! ముగించబడలేదు గదా! పరిపూర్ణంగా కాలేదు గదా! ఆ పరిపూర్ణత కొరకు, ఆ ముగింపు కొరకు, దాని కొరకు యేసుక్రీస్తు చేయవలసినటువంటి కార్యములు చేశాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించేశాడు. ఆయన చేసినటువంటి కార్యం చేసేశాడు. ఈ ఒక రోజొస్తది. ఆ రోజు సంఘము పరిపూర్ణతలోనికి వస్తుంది. ఈరోజు ఒక 3 విషయాలను మనము నేర్చుకుందాం. ఏం ముగించాడు? సమాప్తమైనది అంటే ధర్మశాస్త్రాన్ని ఆయన ముగించాడు. మరణాన్ని ఆయన ముగించాడు. సంఘమును తనకు ఇవ్వబడినటువంటి ఆ శిష్యుల సమూహమును ఆయన సంపూర్ణం చేశాడు. సంపూర్ణం చేయుటలో అక్కడ మనం చూసాం 17వ అధ్యాయంలో. నువ్వు నాకు ఏదైతే బోధించావో నేను వాళ్లకు బోధించాను. నువ్వు వారికి నీ మహిమను నేను వారికి బోధించాను. అయినా ఆళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ కొరకు, వాళ్ళ సంపూర్ణత కొరకు. ఈ లోకం నుండి వాళ్ళు వేరై వాళ్ళందరూ ఐక్యంగా ఉండాలని, నీకు నాకు ఉన్నటువంటి ఐక్యత వారికి కూడా ఉండాలని, వారు ఒకరోజు నా మహిమను నా సింహాసనం దగ్గర వాళ్ళు కూడా కూర్చొని నా మహిమను వారు చూడాలని ఆయన నేను ముగించాను అని చెప్తూ నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నానని చెప్తూ ఇదిగో ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం 5వ అధ్యాయములో ఈ వధింపబడినట్లుండినటువంటి గొర్రెపిల్ల దేవుని కొరకు కొనినటువంటి ఆ సంఘాన్ని, ఆ రాజ్యము దేవునికి అప్పగించుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఒక 3 పాఠాలను మనం నేర్చుకొని ఉన్నాం ఈరోజు. సమాప్తమైనది.
మనకున్న ఒక ఇబ్బంది ఏంటంటే, మనం ఎట్లా యూదులం కాదు, ఇశ్రాయేలం కాదు. మనకు ధర్మశాస్త్రం కింద మనం ఏమి లేము. ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ఈ సున్నతి, విశ్రాంతి దినము, 7 పండగలు, ఈ పస్కా పండుగ ఇవన్నీ మనం ఏం చేయడం లేదు. కాబట్టి మనము ధర్మశాస్త్రం కింద లేము అని అనుకోవడం మంచిది. మనకు తెలియనటువంటి ధర్మశాస్త్రం ఒకటున్నది. దానికి పరిశుద్ధాత్మ దేవుడు గలతీలకు రాసిన పత్రికలో, ఎఫెసీ పత్రికలో, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో వాడినటువంటి మాట, ఇదిగో అన్యులకు ఉన్నటువంటి ధర్మశాస్త్రం యొక్క మాట ఏంటంటే, మూల పాఠములు. మూల పాఠములు అంటే ఏంటి సార్? అంటే ఎవరైతే దినములను, మాసములను, సంవత్సరములను, ఉత్సవ కాలములను, శరీర సంబంధమైనటువంటి భక్తి కార్యక్రమాలలో ఇవి ముట్టకూడదు, ఇవి ముట్టాలి, శుద్ధీకరణ ఆచారాలు జరిగిస్తూ ఉంటారో, ఇది అన్యులకు ఉన్నటువంటి ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం నుండి మనల్ని విడిపించడానికి ఆయన పనిని ముగించాడు. ఆయన కార్యం చేశాడు. యూదులను ఎట్లయితే బానిసత్వంలో పెట్టాయో ఆ అక్షర సంబంధమైనటువంటి ధర్మశాస్త్రాలు, విశ్రాంతి దినమున ఏమి చేయకూడదు అంటే ఒకరు చనిపోతున్నా వాళ్ళు పట్టించుకోరు. కారణం ఏంటంటే ఆ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆ నిబంధన అటువంటిది. కనుక ఒక నూతన నిబంధన, క్రొత్త నిబంధనల స్వాతంత్రం కలిగినటువంటి నిబంధన, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత నడిపించబడుతున్నటువంటి నిబంధన, మన ధర్మంతో మనం నడిపించబడాలి. దీని కొరకే యేసుక్రీస్తు ఆ కార్యం చేసి ముగించాడు. నంబర్ 1. ఇదిగో మరణ భయములో పెట్టేశాడు అపవాది అందరిని. వింటున్నటువంటి నీకు మరణ భయం ఉంటే 99% మరణ భయం లేని వారు ఎవరు సార్ అని మనకు కనపడుతుంది. తప్పు అది. ఉన్నారు, 1% ఉన్నారు. వారికి మరణం అంటే భయము లేదు. బైబిల్‌లో ఉన్నారు, క్రైస్తవ చరిత్రలో ఉన్నారు. మనం మాట్లాడుతున్నటువంటి సమయానికి కూడా మరణం అంటే భయము లేనటువంటి వారు ఉన్నారు. వాళ్ళకెట్లా లేకుండా ఉంది మరణం అంటే భయం లేదంటే, మరణమును జయించినటువంటి, మరణమును ఓడించినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం. మేము కూడా యేసుక్రీస్తుని నమ్ముకుంటాం గదా! మనం నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తు, స్వస్థపరిచే యేసుక్రీస్తు, దీవెనలు, ఆశీర్వాదాలు ఇచ్చే యేసుక్రీస్తు, పిల్లలను ఉద్యోగాలనిచ్చే యేసుక్రీస్తు. ఇక్కడ వరకే యేసుక్రీస్తుని పరిమితం చేస్తే మరణ భయం ఉంటది. లేదు లేదు, యేసుక్రీస్తు సిలువలో మరణాన్ని ఓడించాడు అన్న విశ్వాసంలో ఉంటే మనకు మరణ భయం ఉండదు. మరణ భయము లేదు. అది ముగించబడింది. ముగించబడినటువంటి కార్యం. అపవాదికి ఎంత ఈజీ తెలుసా? మరణం అంటే ఒక పెద్దదిలే. చిన్న ఇదిగో నువ్వు ఇది వాక్యానుసారం ఇట్లా చేస్తే ఈ చిన్న శ్రమ వస్తది చూడు అంటాడు. వాక్యానికి విరోధమైనటువంటి నువ్వు సరిగ్గా ఇది పాటిస్తే చిన్న శ్రమ వస్తది. ఆ చిన్న శ్రమకే భయపడిపోయి ఇక వాక్యాన్ని పాటించకుండా ఉంటాం. ఇక మరణం వస్తే అస్సలే పాటించం. మనం మన గురించి కాదు, కొంతమంది. అది పరిశుద్ధాత్మ దేవుడు మన మనసులో ఒకటి నాటేస్తాడు. వీళ్ళకు మరణ భయం ఉంటది. సమాప్తమైనది. కనుక ఆయన అనేకమైనటువంటివి నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. సంఘమును ఆయన సిద్ధపరిచాడు. సంఘమును సిద్ధపరిచాడు, పరిపూర్ణం చేసేసాడు. వధువు సిద్ధపడి ఉన్నది. ఆయనలో ఆయన సంఘం సిద్ధపాటు పరిపూర్ణత కొరకు ఆయన ముగించాడు. ఇవన్నీ ఆయన చేసినటువంటి కార్యాలు. సంఘ పరిపూర్ణత కొరకు ఆయన ఏం చేయవలసినటువంటి చేశాడో అన్ని చేసేసాడు. ఇప్పుడు మనం పరిపూర్ణతలోనికి రావాల్సినటువంటి బాధ్యత, అది కూడా మనం ఆయన మీద ఆధారపడటం ద్వారా
యేసుక్రీస్తు ఏం బోధలు బోధించాడో అవే మనకు మరలా బోధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇవ్వబడ్డాడు. ముద్ర వేయబడ్డాడు. ఆయన స్వరం వింటూ వధువు సంఘములో మనము ఉండడానికి ఇష్టపడదాము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. సర్వసత్యములోనికి నడిపించువాడు, నీతి మార్గాన్ని చూపించువాడు, తీర్పు మార్గాన్ని కూడా చూపించువాడు, పరిపూర్ణతలోనికి తెచ్చువాడు. రోమా 8, 10, 11, 12. క్రీస్తు ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపగలము. మనకున్న ఇబ్బంది అదే కదా, శరీర క్రియలు ఎన్నో వస్తూ ఉంటాయి మనకు. అయితే ఒక ఆయుధం, ఒక సూత్రం, దాని నుంచి బయటపడాలంటే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే శరీర క్రియలను మనము చంపగలం. దేవుడు యొక్క మాటలను మన జీవితంలో నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, మాకిచ్చినటువంటి అమూల్యమైనటువంటి ఈ వాక్యాలను బట్టి నీకు వందనాలు ప్రభా. మేము కేవలం వినువారము, బోధించువారు మాత్రమే కాక దాని ప్రకారం నడిచే శక్తిని మాకు దయచేయమని, సంపూర్ణతలోనికి మేము వచ్చినట్లు ప్రభా నువ్వే సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును.